హాయ్ ఫ్రెండ్స్, 1911 ఆగస్టు 21 ఫ్రాన్స్ రాజధాని ప్యారిస్లో సోమవారం ఉదయం సమయం అంతా హడావిడిగా ఉంది. ఉద్యోగస్తులు ఆఫీసులకు వెళ్లే హడావిడిలో ఉన్నారు. ఆ సమయంలో లోవెర్ మ్యూజియం నుంచి ముగ్గురు వ్యక్తులు హడావిడిగా బయటకొచ్చారు. ఈ ముగ్గురు రాత్రంతా ఈ మ్యూజియంలోనే ఉన్నారు. వాళ్ల చేతుల్లో ఈ మ్యూజియంలోని విలువైన సంపద ఉంది. దాన్ని ఒక దుప్పట్లో చుట్టుకుని పారిపోయారు. దగ్గరలో ఉన్న రైల్వే స్టేషన్కి వెళ్లి ఉదయం 8:45 ఆ ట్రైన్కి అక్కడి నుంచి తప్పించుకున్నారు. వాళ్ళు ప్రపంచంలోని అత్యంత విలువైన పెయింటింగ్ దొంగిలించారని అందరికీ తెలుసు. అది మొనాలిసా చిత్రపటం. దాని విలువ ఈరోజు $1 బిలియన్. ఈ చిత్రం అంత ఖరీదు ఎందుకుంది, దాని వెనుక ఉన్న రహస్యం ఏంటో ఇవాల్టి వీడియోలో తెలుసుకుందాం. మొనాలిసా పెయింటింగ్ని 1503వ సంవత్సరంలో ఇటాలియన్ ఆర్టిస్ట్ లియోనార్డో డావిన్సీ చిత్రించారు. ఇతను ఒక పెయింటర్ మాత్రమే కాదు, ఒక ఇంజనీర్, సైంటిస్ట్, శిల్పి, ఆర్కిటెక్ట్, థియరిస్ట్ కూడా. అనేక విషయాల్లో నిష్ణాతుడు. ఇతని చేతుల్లోనే అత్యంత విలువైన మొనాలిసా చిత్రం రూపుదిద్దుకుంది. ఈ పెయింటింగ్లో ఉన్నది ఎవరు, ఇందులో కనిపించే మహిళ ఎవరు అనే విషయం మీద ఇప్పటికీ అనేక ఆసక్తికర చర్చలు జరుగుతూనే ఉంటాయి. ఇందుకు సంబంధించి మొనాలిసా జెర్గియో వసారా 1550లో లియోనార్డో డావిన్సీ ఆటోబయోగ్రఫీ రాశారు. ఇతని అంచనా ప్రకారం ఈ మహిళ లీసా గెరార్డి అనేది. ఈవిడ వివాహం ఫ్లోరెన్స్లో ఉండే ఒక సిల్క్ వ్యాపారితో జరిగింది. అతని పేరు ఫ్రాన్సిస్కో. ఇతను తన భార్య చిత్రపటం వేయించాలనుకున్నాడు. ఇక్కడి నుంచి మనకు 2 పేర్లు వినిపిస్తాయి. మొదటి పేరు మనందరికీ తెలిసిన మొనాలిసా. ఈ పేరు మడోన్నా లీసా నుంచి వచ్చింది. ఇటలీలో మేడం అనే పదాన్ని మడోన్నాగా సంబోధిస్తారు. సో మడోన్నా లీసా అంటే మేడం లీసా అని అర్థం. అలా షార్ట్ ఫామ్ మొనాలిసా అయింది. ఇంగ్లీష్లో రాసేటప్పుడు మొనాలిలోని $N వస్తుంది. అది కాస్త పోయి మొనాలిసాగా మారిపోయింది. ఇక రెండో పేరు లా గోల్కొండా, తర్వాత పేరు లీసా గెరాడియన్. ఈ పేరుకు ఇటలీలో అర్థం నవ్వుతూ ఉండేది అని. నవ్వు ముఖంతో కూడా చాలా ప్రసిద్ధి చెందింది కొద్ది మందిలో ఈ చిత్రం. లియోనార్డో తల్లి చిత్రమని కూడా చెప్పేవాళ్ళు ఇటాలియన్లు. ఒక రాణి పెయింటింగ్ కూడా కావచ్చు అనుకున్నారు. ఇది లియోనార్డో డావిన్సీ గీసుకున్న తన చిత్రమని, ఒకవేళ అమ్మాయి అయితే ఎలా ఉండేవాడని ఊహించి గీసిన చిత్రమనే వాదన కూడా ప్రచారంలో ఉంది. ఈ సిద్ధాంతాన్ని 1987లో విలియం ప్రచారంలోకి తెచ్చాడు. డిజిటల్ టూల్స్ వాడి తను చెప్పిన సిద్ధాంతం నిజమని నిరూపించేందుకు ప్రయత్నించాడు. ఫ్లోరెన్స్లో ఉండే ఒక ప్రొఫెసర్ 25 సంవత్సరాల పాటు ఈ విషయం మీద రీసెర్చ్ చేశారు. ఆర్చివ్స్ వెతికి తీశాడు. 2004లో అతనికి పూర్తి ఆధారాలతో తన వాదన నిరూపించేందుకు ఆధారాలు లభించాయి. ఫ్రాన్సిస్కో లియోనార్డో కుటుంబంతో దగ్గర సంబంధాలు అయిన విషయం కూడా ఆధారాలు దొరికాయి. లీసా పెళ్లి రిజిస్ట్రేషన్ 1495 మార్చి 5న జరిగింది. అప్పుడు లీసా వయస్సు 16 సంవత్సరాలు, ఫ్రాన్సిస్కో వయస్సు 30 సంవత్సరాలు. తండ్రి లియోనార్డో, లీసా భర్త మంచి స్నేహితులు. ఈ పెయింటింగ్ వేసే సమయానికి లీసా వయసు 24 సంవత్సరాలు. ఈ పెయింటింగ్ వేయడానికి లియోనార్డో తండ్రి కారణమని పల్లంటి అభిప్రాయం. మొనాలిసా పెయింటింగ్ వేసే సమయంలో లీసా వయసు 24. ఈ పెయింటింగ్ వేయడానికి 2 కారణాలు చెప్తారు. 1503లో ఫ్రాన్సిస్కో, లీసా కొత్త ఇల్లు తీసుకున్నారు. రెండోది 1502లో ఆ జంట రెండో కుమారుడు ఆండ్రే జన్మించిన సంవత్సరం. మూడో కారణం కొంచెం దగ్గరగా అనిపిస్తుంది. 1499లో లీసా తన కూతుర్ని పోగొట్టుకుంది. ఈ పెయింటింగ్ని క్లోజ్గా చూస్తే తల మీద ఒక చిన్న పరదా చుట్టుకున్నట్టు కనిపిస్తుంది. ఇది విషాదానికి చిహ్నంగా వేసుకునే వస్త్రం. డావిన్సీ ఇటాలియన్, మొనాలిసా కూడా ఇటాలియన్. మరి ఈ పెయింటింగ్ ఫ్రాన్స్లో ఎందుకుంది? 1516లో ఫ్రాన్స్ రాజు ఫ్రాన్సిస్ I లియోనార్డోని వచ్చి ఫ్రాన్స్లో ఉండిపోమని ఆహ్వానిస్తాడు. ఈ కారణంతోనే డావిన్సీ ఇటలీ నుంచి ఫ్రాన్స్ షిఫ్ట్ అయ్యాడు. అప్పుడే తనతో పాటు మొనాలిసా పెయింటింగ్ కూడా తీసుకువెళ్లాడు. స్పష్టమైన చారిత్రక ఆధారాలు లేవు, కానీ డావిన్సీ ఈ చిత్రాన్ని పూర్తి చేయలేదనే వాదన కూడా ఉంది. 15 సంవత్సరాలు పూర్తయినా ఆ పెయింటింగ్ని మాత్రం పూర్తి చేయలేదు. ఫ్రెంచ్ ప్యాలెస్లో ఉండగానే లియోనార్డో 1519 మే 2న మరణించాడు. ఈ పెయింటింగ్ని రాజు తన రాయల్ కలెక్షన్లో భాగంగా తమ దగ్గరే ఉంచేసుకున్నాడు. 1797లో ఫ్రాన్స్ రెవల్యూషన్ సమయంలో ఈ పెయింటింగ్ని ఆ ప్యాలెస్ నుంచి తీసేసి లోయర్ మ్యూజియంలో భద్రపరుస్తారు. ఈ కారణంతోనే 1911లో మొనాలిసా చిత్రం చోరీకి గురైంది. ఈ చోరీకి మాస్టర్ మైండ్ పెరుగియా తన 2 స్నేహితులతో కలిసి ఈ చోరీకి పాల్పడ్డాడు. ఇతను ఇటాలియన్ నేషనలిస్ట్. ఈ పెయింటింగ్ ఇటలీ దేశానికి చెందిందనేది అతని వాదన. ఇది ఇటలీ దేశంలో ఉండాలి, కానీ ఫ్రాన్స్లో కాదంటాడు. అసలు ఈ చిత్రానికి ఇంత ఖర్చు ఎందుకైంది? మొనాలిసా చిత్రాన్ని పేపర్, కాన్వాస్, క్లాత్ మీద వేయలేదు. దీన్ని పాపులర్ వుడ్ మీద పెయింట్ చేశారు. ఆ సమయంలో పెయింటర్స్ అత్యంత ఇష్టపడే వుడ్ ఇది. రెండో విషయం, ఈ చిత్రం అంత పెద్దది కూడా కాదు. 70 సెంటీమీటర్స్ బై 53 సెంటీమీటర్స్ మాత్రమే ఉంటుంది. ఇటలీలో ఆ సమయంలో ఒక మనిషిని ఇంత సునిశ్చితంగా, ఇంత దగ్గరగా వేసిన చిత్రం ఇదే. ఇది హాఫ్ లెంగ్త్ పోర్ట్రేట్. ఆ సమయంలో ఇలాంటి పెయింటింగ్స్ చాలా ప్రత్యేకమైనవి. ఇందులో వాడిన కలర్స్ కూడా చాలా ప్రత్యేకం.
ఎల్లో బ్రౌన్ షేడ్స్ కనిపిస్తాయి. చాలా డల్ పెయింటింగ్గా కనిపిస్తుంది. ఇది ఎంత పసుపు రంగులో ఉంటుందంటే ఒక సమయంలో ఒక ప్రొఫెసర్ లీసాను హై కొలెస్ట్రాల్ పేషెంట్ అని డిక్లేర్ చేశాడు. అలా కనిపించడానికి 2 కారణాలున్నాయి. ఒకటి, వార్నిష్తో కోటింగ్ చేయడం. మాయిశ్చర్ ఈ పెయింటింగ్ని పాడు చేయకుండా ఉండేందుకు ఇలా చేశారు. ఎందుకంటే ఇది వుడ్ మీద వేసిన పెయింటింగ్ కాబట్టి. అందుకని వార్నిష్ కోటింగ్ చేయాల్సి వస్తోంది. కొంతకాలం తర్వాత ఈ పెయింటింగ్ మీద బ్లీచ్ కనిపించింది. ఒరిజినల్ చిత్రం చాలా బ్రైట్గా ఉంటుంది. అయితే ఈ చిత్రం ఎలా ఉండుంటుందో అని చాలామంది దీన్ని రీక్రియేట్ చేసేందుకు ప్రయత్నించారు. డావిన్సీ వాడిన పెయింటింగ్ స్టైల్ని స్ఫుమాటో అంటారు. ద టెక్నిక్ ఆఫ్ బ్లెండింగ్. బ్యాక్గ్రౌండ్లో ఒక ల్యాండ్స్కేప్ కనిపిస్తుంది. ఇది ఇటలీకి చెందిన అరెనో వ్యాలీ. ఆ బ్యాక్గ్రౌండ్లో మొనాలిసా బొమ్మకి ఏ బ్యాక్గ్రౌండ్స్ ఉండవు. కొన్ని భాగాల్లో మొనాలిసా జుట్టు ల్యాండ్స్కేప్లో పడుతూ కనిపిస్తుంది. అవుట్లైన్స్ని బ్లర్ చేయడం, కలర్స్తో బ్లెండ్ చేయడమే స్ఫుమాటో ప్రత్యేకత. మొనాలిసా మిస్టీరియస్ నవ్వు వెనుక కూడా ఇదే కారణం. ఎంత తీక్షణంగా ఆ నవ్వు వంక చూస్తే అంత స్పష్టంగా ఆ ముఖంలో విచారం కనిపిస్తుంది. అకస్మాత్తుగా కళ్ళు చూస్తే మొనాలిసా నవ్వుతున్నట్టు కనిపిస్తుంది. ఈ చిత్రంలో నవ్వు మీద దృష్టి పెట్టకుండా మిగతా చిత్రం మీద దృష్టి పెట్టి చూస్తే మొనాలిసా నవ్వుతున్నట్టు కనిపిస్తుంది. ఈ నవ్వు తీసుకురావడానికే డావిన్సీ చాలా ఎక్కువ సమయం కేటాయించాడు. డావిన్సీ చాలా రాత్రులు ఫోరెన్స్ హాస్పిటల్లో గడిపేవాడు. చనిపోయాక ఏ మజిల్తో నవ్వు కనిపిస్తుందనే విషయం స్టడీ చేశాడు. అతను తన పుస్తకంలో ద మజిల్ విచ్ మూవ్ ద లిప్స్ ఆర్ మోర్ న్యూమరస్ ఇన్ మ్యాన్ ఇన్ ద ఎనీ అదర్ యానిమల్స్ అని రాశాడు. ఈ ఎక్స్పెరిమెంట్తో గుర్రాల మీద కూడా స్టడీ చేశాడు. మనుషుల నవ్వును గుర్రం మొహంతో పోల్చాడు. తన నోట్స్లో ఇలా రాసుకున్నాడు: నోటీస్ వేర్ ఎవర్ ద మజిల్ దట్ రైజెస్ ద నాస్ట్రిల్స్ ఆఫ్ ద హార్స్ ఇన్ ద సేమ్ యాజ్ ద విచ్ లైన్స్ హియర్ ఇన్ మెన్. బహుశా చరిత్రలో ఇలా మనిషిని గుర్రాన్ని డిసెక్ట్ చేసిన చిత్రకారుడు మరొకరు లేరు. ఇలా ఎక్స్పెరిమెంట్ చేసిన చిత్రకారులు కూడా మరొకళ్ళు లేరు, ఉండరు. అతని ప్రయోగాలు మొనాలిసా నవ్వుతోనే ఆగిపోలేదు. ఆప్టిక్స్ మీద కూడా రీసెర్చ్ చేశాడు. కాంతి వెలుగులు మన కంటి మీద ఒక లేయర్ మీదకు వచ్చి ఆగిపోవు. అవి రెటీనా వరకు చేరుతాయి. రెటీనా మధ్యలో ఉండే ఫోవియాకి కూడా చేరుతుంది. రెటీనాలోని మరో భాగం షాడ్ అండ్ బ్లాక్ అండ్ వైట్ ఇమేజ్ని పికప్ చేస్తుంది. ఈ సమాచారంతో మొనాలిసా చిత్రాన్ని వేశాడు. అందుకే పెరిఫెరల్ విజన్తో చిత్రాన్ని చూసిన మొనాలిసా ముఖంలో నవ్వు మీద వరకు చేరుతుంది. నవ్వుతున్న ఆమె పెదాలు తీక్షణంగా పరిశీలించి చూస్తే ఆమె నవ్వుతున్నట్టు కనిపించదు, కానీ ఆ నవ్వు మీకు చేరుతుంది. మొనాలిసా పెయింటింగ్కి సంబంధించి ఒక పెయింటింగ్ కాదు, 2 పెయింటింగ్స్ ఉన్నాయని చెప్తే మీరు నమ్ముతారా? కానీ ఇది నిజం. అదే సమయంలో అచ్చం మొనాలిసా లాంటి పెయింటింగ్ మరొకటి కూడా తయారు చేశారు. ఈ రెండో మొనాలిసా కథ 1504లో మొదలవుతుంది. రిఫెల్ అనే మరో ప్రముఖ చిత్రకారుడు పెన్ మరియు ఇంక్తో ఒక రఫ్ స్కెచ్ వేశాడు. రఫ్ స్కెచ్లో 2 కాలమ్స్ కనిపిస్తాయి. అయితే అతను మొనాలిసా పెయింటింగ్ చూసి అనుకరిస్తే అంత ప్రత్యేకత ఏం ఉండేది కాదు. కానీ 1993లో ఈ విషయానికి సంబంధించి జర్మన్ ప్రొఫెసర్ పెల్లెంటి ఒక విషయాన్ని వెల్లడించాడు. రఫెల్ ఫోరెన్స్ నగరంలో కొంతకాలం గోయికాండో ఫ్యామిలీకి చెందిన ముందు భాగంలో ఉండేవాళ్ళు. అయినా సరే ఇద్దరు చిత్రకారులు ఒకరినొకరు తెలియకుండానే అచ్చం ఒకే ఫోజులో ఇలా ఒకేలా గీయడం ఎలా సాధ్యం? 1914లో రెండో మొనాలిసా చిత్రం ప్రపంచానికి తెలిసింది. లండన్కి సమీపంలో ఉండే ఒక నావలిస్ట్ జాన్ ఆర్ ఇయర్ మొనాలిసా పెయింటింగ్కి సంబంధించి ఒక కొత్త వర్షన్ ఉంది. ఈ బేసిక్ మీదనే రఫెల్ తన పెయింటింగ్ వేశాడు. రెండో మొనాలిసా మొదటి దానికన్నా 3.5 ఇంచులు పెద్దగా ఉంది. ఈ 2 పెయింటింగ్స్ని పోల్చి చూస్తే 3 విషయాలు అర్థమవుతాయి. మొదటిది, కొత్త మొనాలిసా చిత్రంలోని మహిళ కొంచెం యంగ్గా కనిపిస్తుంది. 2, కొత్త మొనాలిసా చిత్రంలోని ముఖం కొంచెం ముందు వైపుకు వంగి ఉంటుంది. 3, కొత్త మొనాలిసా చిత్రంలోని ఎక్స్ప్రెషన్స్ స్ట్రైట్ ఫార్వర్డ్ అండ్ క్లియర్గా కనిపిస్తాయి. ఇందులో మొదటి చిత్రంలోని మిస్టీరియస్ నవ్వు కనిపించదు. బ్యాక్గ్రౌండ్ 2 చిత్రాల్లోనూ ఒకేలా కనిపిస్తుంది. వీటి ఆధారంగా ఎక్స్పర్ట్స్ చెప్పే మాట ఏంటంటే లియోనార్డో డావిన్సీ 2 చిత్రాలు వేశాడు. 2 తానే వేశాడు. తరువాత దొరికిన రెండో మొనాలిసా పెయింటింగ్ లియోనార్డో వేసిన మొదటి వర్షన్. తన స్టైల్తో ప్రయోగాలు చేశాడు. అందుకే 2 చిత్రాల్లోనూ వయస్సులో తేడా కనిపించింది. 2010లో మొనాలిసా ఫౌండేషన్ ఎస్లోవర్త్ మొనాలిసా మీద ఇన్వెస్టిగేషన్ మొదలైంది. రెండో మొనాలిసా ముఖం డావిన్సీనే వేసిన బ్యాక్గ్రౌండ్ మాత్రం ఇన్ఫీరియర్ ఆర్టిస్ట్ వేశాడని ఈ ఫౌండేషన్ నిర్ధారణకు వచ్చింది. ఈ మాటలన్నీ ఇప్పటి వరకు ఆధారాలు లేకుండానే చర్చ జరుగుతున్నాయి. ఇక మొనాలిసా చిత్రాన్ని దొంగిలించిన వాళ్ళు మ్యూజియంలో ఉద్యోగులే. రాత్రంతా ఒక చోట దాక్కుని ఉదయమే ఆ ఫోటోను తస్కరించారు. అతని వాదన ఏంటంటే ఈ పెయింటింగ్ ఇటాలియన్ మ్యూజియంలో ఉండాలి. అన్ని వైపుల నుంచి ఈ చోరీ గురించి ఎంక్వైరీలు జరిగినా ఎలాంటి ఫలితం లేదు. 2 ఏళ్ల పాటు ఫెర్గ్యూన్ ఈ చిత్రాన్ని తన దగ్గరే దాచిపెట్టాడు. చివరికి ఎవరికైనా అమ్మేయాలని నిర్ణయానికి వస్తాడు. ఒక ఆర్ట్ డీలర్కి బేరం పెడతాడు. ఈ ప్రాసెస్లోనే అతను సస్పీషియస్ అవుతాడు. వెంటనే దాని వెనుక ఉన్న స్టిక్కర్ చూస్తాడు. అదే ప్రపంచం వెతుకుతున్న పెయింటింగ్ అని తెలుసుకుంటాడు. అలా విన్సెంజో అరెస్ట్ అవుతాడు. 6 నెలల కారాగార శిక్ష అనుభవిస్తాడు.
పెయింటింగ్ని తిరిగి అదే మ్యూజియంలో 1914 జనవరి 4న పెట్టేస్తారు. ఇప్పుడు ఈ పెయింటింగ్ బుల్లెట్ ప్రూఫ్ రక్షణలో స్ట్రిక్ట్ క్లైమేట్ కంట్రోల్ కండిషన్స్తో భద్రంగా ఉంది. అసలు విషయం ఏంటంటే ఈ చిత్రం చోరీ అయిన తరువాతే ఈ చిత్రానికి అంత ప్రాచుర్యం వచ్చింది. అంతకుముందు అంతగా ఎవరికీ తెలియకపోవడం విశేషం. మరి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.